అంటే ఎందుకు మిస్ అయ్యారు ముద్రగడ పద్మనాభం గారు? ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? మిస్ అవ్వడం కాదు సార్ ఆయనకి. నాకు కళ్యాణ్ గారు కూడా చెప్పింది చెప్పాలి, ఏది అబద్ధం చెప్పాలి, దీంట్లో అన్నీ నిజాలే. కళ్యాణ్ గారు నాకేం చెప్పారంటే, సీను అతని భవిష్యత్తు మనం పాడు చేయకూడదు. ఇవాళ బీజేపీ పార్టీ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, నువ్వు ముద్రగడ పద్మనాభం ఇంటికి కానీ ముద్రగడ పద్మనాభం జాయిన్ చేసుకుని అతను వదిలే నువ్వు, ఓకే మేము అతను తీసుకుంటాం, అతనికి రాజ్యసభ కానీ గవర్నర్ కానీ మేము ఏర్పాటు చేస్తాం, అతనికి తగిన హోదా ఇస్తానని చెప్పారండి. చెప్పి ఆ పార్టీలో నాకు పెద్ద మనిషి ఉండాలండి. బీజేపీలో కూడా వైసీపీ బాగుండాలని పెద్ద మనుషులు కొంతమంది పురమాయించారు. మీకు అర్థమై ఉన్నారు. ఇప్పుడు అన్నెసరిగా పార్టీల నుంచి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అప్పచెప్పారు ఆ పని, మీరు ముద్రగడ పద్మనాభం గారిని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయండి, ఆయనకి రాజ్యసభ ఇద్దామని చెప్పారు. రాజ్యసభ గవర్నర్ అసలు భవిష్యత్తు మేము చూసుకుంటాం మంచి కీలక అని చెప్పారు. చెప్తే ఈయన ఈ పెద్ద మనిషి ఆయనకి చెప్పలేదు. ఎవరైతే వైసీపీ కోవర్ట్లుగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పలేదు. చెప్పకపోతే ఆ గ్యాప్ 10 to 15 days జరిగింది. నా మాట పొలిపోయింది అనుకున్నాడు ఆయన. ఈసారి ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ శాసించరాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేశాడు. పెట్టేసి నేను వైసీపీకి మద్దతు ఇచ్చేస్తున్నాను. మరి అంతకుముందు ఇదే పెద్ద మనిషి, నా ప్రాణం పోయిన నేను వైసీపీలోకి వెళ్ళను, మీరు నా గుమ్మం తొక్కొద్దు, నేను బీజేపీ జనసేనలో కొనసాగుతానని ఇచ్చిన స్టేట్మెంట్ పోయింది. సరే, ఈ ఇన్సిడెంట్ తెలిసిన పెద్దలు రామ్ మాధవ్ గారు ఆయన నాకు విజయ్ అని ఒక అతను పంపించి ముద్రగడ పద్మనాభం ఒప్పించండి, ఆయనకి రాజ్యసభ ఇద్దాం అని చెప్పారు. నేను వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఏం కూడా ఫోన్ చేసి, ఇప్పుడు నా మాట నమ్మకపోవచ్చు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము డైరెక్ట్గా అడుగుతున్నారు, అవి యూటిలైజ్ చేసుకోండి, మీరు ఇది నా సలహా మాట్లాడతానంటున్నారు, మీరు సంప్రదింపులో అని చెప్తే నేను వాళ్ళ మాట ఇచ్చేసాను, నేను ఈ బీజేపీ వాళ్ళు కూడా నమ్మతగలేదు, రాలేదు నా దగ్గరికి అనేది. మోడీ గారి ఇంటికి రావాలా, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావాలా? రాలేదు, నన్ను ఎలక్షన్ చేశారు కాబట్టి నేను ఈ పార్టీలోకి వెళ్ళిపోయాను ఇంకా అంటాడు ఆయన అని